tangent normals పైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనం వర్కౌట్ చేద్దాం. ఓకేనా? See this, the curves, the subtangent to the curve y square is equal to 4ax at any point. At any point అంటే మనం we consider x1 y1 ఏదో అనుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్ ఎనీ పాయింట్ ఏం కావాలి? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax అనే కర్వ్కి సబ్ టాంజెంట్ కనుక్కోవాలి. The subtangent is equal to y1 divided by dy by dx at x1 comma y1. dy by dx at x1 comma y1 is nothing but m, slope of the tangent. So y by m ante manaku subtangent, length of subtangent. So here the length of subtangent is nothing but, y1 divided by ఈ కర్వ్కి dy by dx ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. You know what is the dy by dx of the curve? Both sides with respect to x డెరివేటివ్ చేస్తే y స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమి 2y ఇంటూ dy by dx, 4ax డెరివేటివ్ ఏమి 4a. ఆ ఈక్వేషన్ని y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే ఈక్వేషన్ని both sides with respect to x derivative చేస్తే y square derivative 2y into dy by dx, 4ax derivative 4a. Yeah, from this dy by dx can be evaluated as 4a divided by 2y. ఈ 2 తో ఈ 4 క్యాన్సిల్ చేస్తే 2a by y. అట్ ఎనీ పాయింట్ ఇచ్చాడు కాబట్టి, పాయింట్ మనకు ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా dy by m బదులు మనం ఇది వచ్చింది డైరెక్ట్గా తీసుకుంటాం. సో dy by dx బదులు మనం ఏం చేస్తాం? 2a by y1. 2a by y1. ఇప్పుడు మనం y1 అనేది న్యూమరేటర్కి వెళ్తే you got y1 square divided by 2a. You know very well, if this point x1 comma y1 is substituted in this equation, you got y1 square is equal to 4a x1. కాబట్టి y1 స్క్వేర్ ఇక్కడ ఉన్న చోట మనం 4a x1 పెట్టినామంటే divided by 2a, where a gets cancelled. This is equal to 2 times of abscissa. అంటే x coordinate కి డబుల్. Length of subtangent of y square is equal to 4ax is nothing but 2 times of abscissa. What option లో ఇస్తాడు? The length of subtangent to the curve y square is equal to 4ax at any point is అని చెప్పి ఆప్షన్స్ లో 3 times of abscissa, 3 times of ordinate, 2 times of abscissa, 2 times of ordinate అని ఆప్షన్స్ ఇస్తే మనకు ఇక్కడ 2 into x1 వచ్చింది. x1 అంటే ఏంటి? x కోఆర్డినేట్. x కోఆర్డినేట్ని ఏమంటాం మనం? abscissa. y కోఆర్డినేట్ ఏమంటాం? ఆర్డినేట్. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనం లెంగ్త్ ఆఫ్ సబ్టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకు లెంగ్త్ ఆఫ్ సబ్నార్మల్ కావాలనుకోండి. What is the formula? y1 into modulus m. So y1 into, what is the modulus m here? 2a by y. 2a by y బదులు మనం y1 పెట్టేసుకోవచ్చు. Here y1 gets cancelled. That's equal to 2a. కాబట్టి y square is equal to 4ax అనే కర్వ్కి, that is a parabola. సబ్టాంజెంట్ వచ్చేసి డబల్ ద యాబ్సిసా, సబ్నార్మల్ వచ్చేసి కాన్స్టెంట్. అది యాబ్సిసా పైన ఆర్డినేట్ పైన డిపెండ్ కాదు. పాయింట్ మారే కొద్దీ ఇక్కడ సబ్నార్మల్, లెంగ్త్ ఆఫ్ సబ్నార్మల్ మారదు. ద లెంగ్త్ ఆఫ్ సబ్నార్మల్ టు ద పెరాబోలా y square is equal to 4ax is constant. That's equal to 2a. Length of subtangent varies with abscissa, varies with x coordinate. ఎలా వేరీ అవుతుంది? That is, the double times of abscissa. Understand? So these are one of the important problem. Okay? కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా ఇస్తుంటాడు. మీరు ఇదే విధంగా ప్రాక్టీస్ చేయడం. మీరు కనుక్కోవాల్సింది ఏంటి? m వాల్యూ కనుక్కోవడం అంతే, ఇంకేం లేదు.
ఇప్పుడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే కర్వ్ ఇస్తే ఆ కర్వ్ సంబంధించి మనం ఏం కనుక్కున్నాం ఇక్కడ dy బై dx ఫైండ్ అవుట్ చేసాం. dy బై dx ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఇంకా ఆటోమేటిక్గా మనం ఆ సబ్ టాంజెంటా సబ్ నార్మల్లా లేకపోతే ఓన్లీ లెంగ్త్ ఆఫ్ టాంజెంటా లెంగ్త్ ఆఫ్ నార్మల్ ఏదైనా సరే కనుక్కోవచ్చు. అండర్స్టాండ్? కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంకో ప్రాబ్లం వెరిఫై చేద్దాం. ఇది మీరు నోట్ చేసుకుంటారు కదా, చేసుకోండి. ఇంకో ప్రాబ్లం చూడండి. The length of subtangent to the curve, the length of subtangent to the curve y is equal to a power x at any point. ఎనీ పాయింట్ అంటే మనం వీ కన్సిడర్ x1 y1 ఏదో అనుకుంటాం. నీకు y is equal to a power x dy by dx ఏంటి? a power x into log a. That is considered as a m. The subtangent ఫార్ములా మీకు తెలిసిందే కదా, y1 divided by m. So is a y1 divided by, what is the m here? a power x into log a. ఇక్కడ చూడండి, y is equal to a power x కాబట్టి ఇక్కడ y1 బదులు a power x పెడితే into log a. a power x gets cancelled. That is 1 by log a. ఇక్కడ బేస్ e ఉన్నట్టు ఏం లేకపోతే ఇక్కడ log a base e డినామినేటర్ లో ఉండే న్యూమరేటర్కి వెళ్తే log e base a అవుతుంది. ఇక్కడ e ఇటు వస్తుంది, a ఇటు వస్తుంది. సో యూ కెన్ వెరిఫై దట్ y is equal to a power x అనే కర్వ్కి లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఈజ్ కాన్స్టెంట్. పాయింట్ టు పాయింట్ మారదు, బికాస్ లెంగ్త్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఏ పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 1 by log a ఆర్ log e base a. అదే సబ్ నార్మల్ ఎస్ అంటే సబ్ నార్మల్, ఎస్ అంటే సబ్ టాంజెంట్ లెంగ్త్ y1 into modulus m. What is the y1 here? You know, a power x. m is equal to ఏమొచ్చింది? That is a power x into log a. నా కదా. So here very clearly we can say that a power x అంటే y, a power x whole square, and simply we can say that is y1 square into log a. Instead of a power x మనం y1 పెట్టేస్తే y1 into y1 square into log a. Here from this you can observe the subnormal is directly proportional to square of the ordinate. y1 అంటే ordinate కదా, but subnormal is directly proportional to square of the ordinate. Understand? కాబట్టి ఇక్కడ మనం ఈ కర్వ్ కూడా ఇంపార్టెంట్ కర్వ్, స్టాండర్డ్ కర్వ్. ఇంతకుముందు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax కూడా స్టాండర్డ్, ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చే క్వశ్చన్సే. y ఈజ్ ఈక్వల్ a power x ఇదే రెగ్యులర్గా ఇచ్చేది. ఇక్కడ సబ్ టాంజెంట్ కాన్స్టెంట్, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax కర్వ్కి సబ్ నార్మల్ కాన్స్టెంట్. ఇది వెరిఫై చేసుకోవాలి మీరు. అండర్స్టాండ్? సో అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? చూడండి, the equation of tangent line to the curve root x plus root y is equal to root a at x1, y1. అంటే x1, y1 అంటే నేను న్యూమరికల్స్ ఇవ్వలేదు, పాయింట్ అట్ ఎనీ పాయింట్ అన్నట్టు నేను మెన్షన్ చేసిన. ఏ పాయింట్ వాడిచ్చినా మీరు స్టాండర్డ్ ప్రాబ్లం కింద తీసుకొని చేయొచ్చు ఈ కంక్లూజన్ బేస్ చేసుకొని. కర్వ్ ఇచ్చింది రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ రూట్ ఏ. పాయింట్ అట్ ఎనీ పాయింట్ x1, y1 అన్నాను. ఏం కావాలి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లైన్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లైన్. ఫస్ట్ ఇక్కడ m వాల్యూ కనుక్కోవాలి కదా. ఈ కర్వ్కి మనం dydx కనుక్కోవాలి. ఇంతకుముందు మనం చెప్పాం ఇది ఇంప్లిసిట్ ఫంక్షన్ లెక్కన ఈ టైప్లో ఉంది సమ్ కాన్స్టెంట్ అని.
అప్పుడు దీనికి dy by dx కావాలి అంటే మైనస్ ఆఫ్ డో ఎఫ్ బై డో ఎక్స్ డివైడెడ్ బై డో ఎఫ్ బై డో వై ఈ ఫార్ములా ఉపయోగించుకొని మీరు చేయొచ్చు. XY వేరియబుల్స్ అన్ని వన్ సైడ్ ఉండి అటుపక్క కాన్స్టెంట్ కానీ లేకపోతే జీరో కానీ ఉంటే అప్పుడు dy by dx కనుక్కోవడానికి ఇది వాడచ్చు. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ ద డో ఎఫ్ బై డో ఎక్స్. దీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తే రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. ఇంకా రూట్ వై అనేది ఏంటి కాన్స్టెంట్, దాని డిఫరెన్షియేషన్ జీరో. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు పార్షియల్ డెరివేటివ్స్ లో వైని కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నప్పుడు ఎక్స్ ని కాన్స్టెంట్ గా పెడతాం. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద డో ఎఫ్ బై డో వై. దీని డెరివేటివ్ జీరో, రూట్ వైకి 1/2 రూట్ వై. సపోజ్ రూట్ వై న్యూమరేటర్ కలిసి 2 క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ రూట్ ఆఫ్ y by x. That is m value. మరి m వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఇచ్చాడో x1 y1 అని సబ్స్టిట్యూట్ చేస్తే y ఉన్న చోట y1, x ఉన్న చోట x1. దాని ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లైన్ ఏంటి? y మైనస్ y1 ఇస్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు m బదులు సబ్స్టిట్యూట్ చేసామంటే y మైనస్ y1 ఇస్ ఈక్వల్ టు మైనస్ రూట్ y1 బై రూట్ x1 ఇంటూ x మైనస్ x1. ఈ రూట్ x1 ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే y ఇంటూ రూట్ x1 మైనస్ y1 ఇంటూ రూట్ x1. దిస్ ఇస్ మైనస్ x ఇంటూ రూట్ y1 ప్లస్ x1 ఇంటూ రూట్ y1. ఆఫ్ కోర్స్ ఇవి మనం దిస్ ఇస్ ఈక్వల్. వి కన్సిడర్ దిస్. Here is equal, there is a minus. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని మనం ఒక సైడ్ పెట్టుకోవచ్చు. కంప్లీట్ గా మనం ఎక్స్ టర్మ్స్ వై టర్మ్ ఏంటో వెరిఫై చేసుకోవచ్చు. ఎక్స్ టర్మ్ చూడండి, ఇది ఎక్స్ టర్మ్ ఏడు ఉంది, ఇది వై టర్మ్. ఇంకా ఈ రెండు కూడా కాన్స్టెంట్స్ గా ఉంటాయి కాబట్టి ఎక్స్ టర్మ్ ఇలా వచ్చి ఈ వై టర్మ్ అలా పోతే, ఐ మీన్ ఈ కాన్స్టెంట్ టర్మ్ అలా పోతే యు గాట్ దట్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ y1 ప్లస్ y ఇంటూ రూట్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు x1 ఇంటూ రూట్ ఆఫ్ y1 ప్లస్ y1 into root of x1. Very simple. This is the equation of tangent line. Equation of tangent line corresponding to the curve root x plus root y is equal to root a at any point. Suppose ఇది టోటల్ గా మనం ఈ x into root of y1 plus y into root of x1 is equal to x1 into root of y1 plus y1 into root of x1 ఇది ఉంది కదా. దీన్ని మనం ఇక్కడ ఈ సింప్లిఫై చేసుకున్నప్పుడు ఇదంతా కాన్స్టెంట్స్ వచ్చేస్తాయి. ఎక్స్ టర్మ్ ఇది, వై టర్మ్ ఇది, ఇదంతా కాన్స్టెంట్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా న్యూమరికల్ ఆర్ ఇచ్చామంటే ఆ న్యూమరికల్ బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం చేసామంటే చాలు. ఈ ప్రొసెసర్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను కర్వ్ వచ్చేసి రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఇస్ ఈక్వల్ టు 1. పాయింట్ ఈస్ 1,1 అని ఇచ్చాను. దిస్ ఇస్ 2. This is a curve. Root x plus root y is equal to 2 and the point is 1,1. Equation of tangent line కావాలి అంటే మనం ఇది ఈ ఫార్ములా వాడచ్చు కదా. చెప్పండి, x into root y1 అంటే ఎంత? 1 ప్లస్ y into root x1 1 is equal to x1 into root y1 అంటే 1 into root 1 plus 1 into root 1. What is this total thing? 2. So this x plus y is equal to 2. That's it. This is the equation of tangent line to this curve at given point 1,1. Right? So, కాబట్టి మీరు ఒక కర్వ్ తీసుకొని ద స్టాండర్డ్ కర్వ్ అనుకొని ఒక కంక్లూజన్ పెట్టుకొని రేపొద్దున ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినా సరే మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఈజీలీ యూ కెన్ గెట్ దట్ ఈక్వేషన్. అండర్స్టాండ్? ఇది నోట్ చేసుకోండి, స్టాండర్డ్గా ఇది పెట్టుకోండి, దీని ప్రకారం ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దామా? రైట్. చూడండి ఇక్కడ. సో ద కర్వ్, ఇక్కడ మనకు 2 curves ఉన్నాయి. The curves are xy is equal to constant.
The another curve is x square minus y square is equal to a square. ఈ రెండు కూడా యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వీటి మధ్య ఎంత ఉంటుందని క్వశ్చన్ ఇచ్చాడు. ద యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ 0, ద యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ 45 degrees, ద యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ 90 degrees. Now the angle of intersection here is some 30 degrees. ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు. The first of all angle of intersection between two curves కావాలి అంటే we have to verify that formula tan inverse of m2 minus m1 by 1 plus m1 into m2. Here take the modulus. Here you take this modulus completely, right? Suppose m1 is equal to m2 అయితే both curves are touch each other. Suppose m1 into m2 is equal to minus 1 అయితే orthogonal cutting. Orthogonal cutting అంటే angle of intersection is 90 degrees. These are the simple conditions. ఈ రెండు కండిషన్స్ ఉన్నాయో లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఈ టైప్ ప్రాబ్లం ఇచ్చాడంటే ఈ రెండు లేకపోతే అప్పుడు then you have to find the other angle theta is equal to tan inverse of m2 minus m1 divided by 1 plus m1 into m2. Understand? The first of all ఇక్కడ మనకి xy is equal to c ఉంది కదా, దానికి dy by dx కనుక్కున్నాం, that is m1. ఇది ఎలా ఉంది? f of x, y is equal to some constant type లో ఉంటే dy by dx can be determined by the formula minus dou f by dou x divided by dou f by dou y. ఈ ఫార్ములా ప్రకారం మనం చేయొచ్చా లేదా? ఎందుకంటే వేరియబుల్స్ అన్ని వన్ సైడ్ ఉన్నాయి, ఇటు ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం dy by dx దీనికి కనుక్కుంటే చెప్పండి మైనస్ ఆఫ్ వాట్ ద డెరివేటివ్ ఆఫ్ xy విత్ రెస్పెక్ట్ టు x ట్రీటింగ్ y as the constant అంటే y కాన్స్టెంట్ పక్కన పెట్టు, x డెరివేటివ్ ఎంత 1 డివైడ్ బై dou f by dou y డినామినేటర్ లో విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, ట్రీటింగ్ x as a constant, x కాన్స్టెంట్ పక్కన పెట్టు, y డెరివేటివ్ 1. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ y by x, దట్ ఇస్ m1. అదేవిధంగా m2 నెక్స్ట్ కర్వ్ కి మనం dy by dx కనుక్కోవాలి. ఇదే ఫార్ములాను ఉపయోగించి కనుక్కోవచ్చు బికాస్ అది కూడా f of x, y is equal to కాన్స్టెంట్ టైప్ లో ఉంది కాబట్టి. సో లైక్ what is the dou f by dou x from this? X square derivative 2x. ఈ y అనేది కాన్స్టెంట్ గా ట్రీట్ చేస్తాం కాబట్టి 0 డివైడ్ బై dou f by dou y చేసినప్పుడు x square derivative 0 మైనస్ y square derivative ఎంత 2y. Of course is nothing but ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 gets cancelled, this is x by y. So very clearly we know that at any point, suppose we assume that x1 y1 is the intersection point between these two curves. మన పాయింట్ ఏం కనుక్కోవాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ m1 m2 రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఇక్కడ మైనస్ y by x అయితే అక్కడ x by y రెండు ఈక్వల్ కాదు అంటే వాటి మధ్య యాంగిల్ 0 కాదు అంటే టచ్, అంటే ఇక్కడ టచ్ ఈచ్ అదర్ అంటే θ is equal to ఎంతని 0. కాబట్టి m1 is equal to m2 కాదు కాబట్టి దే ఆర్ నాట్ టచింగ్ ఈచ్ అదర్, సో θ is equal to 0 కాదు. m1 into m2 is equal to minus 1 వస్తుందా చెక్ చేయండి. చెప్పండి m1 into m2, m1 అంటే మైనస్ y by x, m2 అంటే x by y, ఇక్కడ x క్యాన్సిల్, y క్యాన్సిల్, ఇంక మిగిలింది ఏంటి మైనస్ 1. m1 into m2 is equal to minus 1 వచ్చింది కదా, కాబట్టి what is the angle of intersection? 90 degrees. అంటే these two curves are orthogonal cutting. These two curves are cutting orthogonally. These two curves are cutting orthogonally. That means angle of intersection between these two curves are 90 degrees. Understand? కాబట్టి వాడు ఇచ్చిన ప్రాబ్లం యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇస్తే ఫస్ట్ ఈ రెండు కండిషన్స్ చెక్ చేయండి. m1 is equal to m2 అయితే దే ఆర్ టచింగ్ ఈచ్ అదర్, దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ 0. m1 into m2 is equal to minus 1 అయితే దే ఆర్ కటింగ్ ఆర్థోగనలీ, ద యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ 90 degrees. ఈ రెండు కాకపోతే then you can find it by substituting the m1 m2 in this formula, so you can get that answer. Okay.
కాబట్టి ప్రాబ్లం అటాక్ చేసే విధానం నేర్చుకోవాలి. ఇప్పుడు dy/dx కనుక్కోవాలి, దీనికంటే మనం ఇంతకుముందు డిఫరెన్షియేషన్లో నేర్చుకుంటాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డిఫరెన్షియేషన్ చేయాలంటే ఈ ఫార్ములా వాడుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ కేర్ఫుల్లీ. ఆ ప్రాబ్లం రిలేటెడ్ ఫార్ములా ఏంటి గుర్తు రావాలి. ఆ గుర్తొచ్చేటట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి, ఫార్ములాస్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. అవునా కదా? అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చేసేటప్పటికి డిఫరెన్షియేషన్ బాగా మనకు తెలియాలి. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే రైట్. ఇంకో ప్రాబ్లం చేద్దామా? చూడండి, ఇది నోట్ చేసుకోండి. అండ్ సీ హియర్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కర్వ్కి పాయింట్ ఇచ్చేసి ఆ పాయింట్ దగ్గర టాంజెంట్, నార్మల్, ఎక్స్ యాక్సెస్ మూడు కూడా ఏర్పరిచే ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ ఏరియా ఎంతో కనుక్కోమన్నాడు. రైట్, అదేంటో చూద్దామా? చూడండి, ద ఏరియా of triangle formed by tangent, normal and x-axis to the curve x square is equal to 4ay at x1, y1. రైట్, నేను స్పెషల్గా పాయింట్ ఇవ్వలేదు, ఒక ఏదో సంపా x1, y1 దగ్గర నేను కనుక్కోమన్నా. ఓకే, నౌ యూ కెన్ సీ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ వాట్ ఈస్ ద m వాల్యూ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ చేస్తే ఇక్కడ 2x, ఇక్కడ 4a ఇంటూ dy/dx. యా, ఫ్రమ్ దట్ dy/dx ఈజ్ నథింగ్ బట్ ఈ 4a ఇలా వచ్చేసిందంటే 2x/4a ఈజ్ నథింగ్ బట్ x/2a. That is nothing but m, x1/2a. You know very well area of triangle formed by the tangent line, normal line and x-axis of a given curve is nothing but y1 square divided by 2 into modulus m into 1 plus m square. That is the formula. m value ఇక్కడ కనుక్కున్నారు. ఓకే, y1 అంటే వాడు పాయింట్ x1, y1 అన్నాడు కాబట్టి y1 అంటే y1 పెట్టుకోండి. సో డీల్ దట్ y1 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ దిస్ ఈజ్ x1 డివైడెడ్ బై 2a ఇంటూ 1 ప్లస్ x1/2a హోల్ స్క్వేర్. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి వర్కౌట్ చేస్తే హియర్ ద 2 and 2 గెట్స్ క్యాన్సిల్, ఈ a న్యూమరేటర్కి వెళ్తుంది. సో హియర్ ఐ కెన్ సే దట్ y1 స్క్వేర్ డివైడెడ్ బై ay1 స్క్వేర్, a న్యూమరేటర్కి వెళ్ళింది, ay1 స్క్వేర్ డివైడ్ బై x1. ఇక్కడ x1 స్క్వేర్ బై 2 4a స్క్వేర్ ఉంటుంది. దిస్ ఇస్ 4a స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ డివైడెడ్ బై 4a స్క్వేర్. ఇక్కడ ఒక a క్యాన్సిల్ అవుతుంది అండ్ టోటలీ దిస్ నథింగ్ బట్ y1 స్క్వేర్ ఇంటూ 4a స్క్వేర్ ప్లస్ x1 డివైడెడ్ బై దిస్ ఇస్ 4a x1. అఫ్ కోర్స్ ఇక్కడ x1, y1 వాడు పాయింట్ ఉంది, న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అవి హ్యాపీగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి మీరు ఒక న్యూమరికల్ వాల్యూ ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఏరియా. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్, నార్మల్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఆఫ్ ద గివెన్ కర్వ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a at గివెన్ పాయింట్ అన్నప్పుడు వాట్సాప్ ప్లీజ్ ఈ ఫార్ములా గుర్తుండాలి. ఈ ఫార్ములాలో మెయిన్ మీరు కనుక్కోవాల్సింది m వాల్యూ అంతే. m వాల్యూ ఎలా కనుక్కోవాలి? వాడు ఇచ్చిన కర్వ్కు dy/dx కనుక్కొని ఏమి ఆ dy/dxలో ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి వర్కౌట్ చేస్తే m వాల్యూ వచ్చేస్తుంది. అండర్స్టాండ్? కాబట్టి ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ చేయాలి. ఓకే, సో వర్కౌట్ చేస్తే ఆన్సర్ మనకు ఇమ్మీడియట్గా
వచ్చేదాన్ని కాసుకోవాలంటే అది టైం టేకింగ్. అంటే ఏదైనా ప్రాబ్లం టైం టేకింగ్ ఉంటే సపోజ్ ఫస్ట్ టైం చేసేటప్పుడు 5 minutes తీసుకుంటే అదే ప్రాబ్లం అదే మోడల్ రెండోసారి మూడోసారి చేసేటప్పటికి అది 1 minute అవుతుంది. సో యూ నీడ్ ప్రాక్టీస్. ప్రతిదీన్ని మనం ఏం చేయాలి, ఒక ప్రాక్టీస్తో మనం టైం సేవ్ చేసుకుంటూ రావాలి. అయితే ఇవి సపోజ్ దీనికి x² = 4ay అనగానే దానికి dy/dx కనుక ఇది ఎక్కువ టైం తీసుకోకూడదు. ఈ ఎక్కువ టైం తీసుకోకూడదు అంటే మీరు డిఫరెన్షియేషన్ పక్కగా మీరు బాగా చేయాలి, ప్రాక్టీస్ చేసుకో ఉండాలి, రెడీగా ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ సెషన్లో మనం మ్యాక్సిమా మినిమా గురించి మాట్లాడుకున్నాం. మ్యాక్సిమా మినిమా, ఒక ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఏ పాయింట్ దగ్గర ఉంటుంది, మినిమం వాల్యూ ఏ పాయింట్ దగ్గర ఉంటుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్. డిఫరెన్షియేషన్ మనం నేర్చుకొని ఆ డిఫరెన్షియేషన్ ఎక్కడెక్కడ అప్లై చేస్తామనేది, ఒకటి టాంజెంట్, ఒక కర్వ్కి టాంజెంట్ నార్మల్ కనుక్కునే దానికి అప్లై చేసాం. ఇంకోటి ఒక ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం అప్లై చేస్తాం. సో నెక్స్ట్ సెషన్లో మనం మ్యాక్సిమా అండ్ మినిమా నేర్చుకున్నాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈ సెట్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ బీటెక్లో కూడా గేట్ అనే ఎగ్జామినేషన్లో కూడా మ్యాక్సిమం మినిమం వాల్యూ కనుక్కునే క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అండర్స్టాండ్?